హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరికీ భారతి ఛానల్ నుంచి షలోం అండి. దేవుడు అందరికీ సమాధానం కలగజేయును గాక. మనం సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దేవునికి మహిమ, యేసయ్యకే ఘనత చెల్లిద్దాము. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలనేసి మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నందుకు దేవుడు అందరికీ మేలులు చేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. వీడియో చూసే వాళ్ళందరి పై దేవుడు తన మహిమని కుమ్మరించాలనేసి నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకు, మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకు అందరికీ యేసయ్య తోడుగా ఉండాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. అందరికీ బ్లెస్సింగ్స్ మన యేసయ్య ఇవ్వాలని కోరుతున్నాను. దేవుని నమ్మిన ప్రతి బిడ్డలు కూడా దేవుని వైపు చూసి ప్రతి రోజు మొదటి గడియ దేవునికి ఇవ్వండి, అందులోని ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడు మనకు మంచి ఫలములను, మంచి ఈవులను అందిస్తాడు. సరే ఫ్రెండ్స్, అందరికీ దేవుని వాగ్దానం చదివి వినిపిస్తాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. మంచి వాగ్దానం చదివాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వాగ్దానం చదవని వాళ్ళు ఉండకపోవచ్చు. వాగ్దానం చదివిన వాళ్ళైతే తప్పకుండా వాగ్దానాన్ని విశ్వసించండి, దేవునిపై నమ్మకం ఉంచండి. వాగ్దానాన్ని బట్టి మనము మన రోజు గడియ మన విశ్వాసం అనేది ఉంచుకోవాలి. ప్రతి కీడును కూడా ఎదిరించే శక్తి మనకు యేసయ్య ఇవ్వాలని కోరుకుందాము. ఆసుపత్రుల్లో అనారోగ్యంతో మరి దురాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సమస్యల చేత పీడింపబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందరికి కూడా మరి యేసయ్య సహాయం చేయాలని అయితే మనం కోరుకున్నాము ఫ్రెండ్స్. మరి ప్రేయర్ టాపిక్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి బిడ్డలు కూడా దేవుని నమ్మని బిడ్డలు దేవుణ్ణి అయితే తెలుసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ప్రభువుకు సాక్ష్యంగా ఉండాలని అయితే నేనైతే ఇది ప్రతిరోజు మేము ముందుకు రావడం, దేవుని వాగ్దాన్ని చదవడం చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నా ప్రయాసను దేవుడు కనిపెట్టాలని నేనైతే కోరుతున్నాను. వీడియో చూసే వాళ్ళలో ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడనే నమ్మకం అయితే నాకు ఉంది ఫ్రెండ్స్. దేవుడు మాట్లాడువాడు. ఆయన సజీవుడై మరణించి మన కోసం మరణించి తిరిగి లేచిన యేసయ్య ఆయన సజీవుడు అని చెప్పబడుతున్న దేవుడు, నిరూపించబడుతున్న దేవుడు. కాబట్టి మన దేవుడు నిత్యమైన పరిశుద్ధాత్ముడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇలాపైకి వచ్చిన దేవుడు. కాబట్టి మరి జీసస్ని బిలీవ్ కండి. రాకడ త్వరగా ఉన్నది, కనురెప్పపాటులో ఉన్నది. ఎప్పుడు వస్తుందో ఆయన రాకడ తెలియదు. కాబట్టి మనం మరణించినప్పుడు మరి నిత్యమైన పరలోకానికి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ మార్గాన్ని ఎవ్వరు తోసివేయి నష్టపోకూడదు, నిత్య నరకాగ్నిలోకి పడిపోకూడదు అనేసి నేను కోరుతున్నా ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మరి ప్రేయర్ టాపిక్ ఏంటి అని ఎదురు చూడవచ్చు. చెప్తున్నాను. ప్రతిరోజు ప్రేయర్ టాపిక్ గురించి వింటున్నారు, కానీ ప్రేయర్ టాపిక్ మరి ఎలా ఉందో తెలియజేయండి. నచ్చిందా నచ్చలేదా అనేది చెప్పండి. చెప్తుంటే నాకు దేవుడు ప్రేరేపించిన కొలది మీకు దేవుణ్ణి అడిగి మీకు చెప్తాను. నా ఉన్న సమస్యలలో ప్రతి దాని గురించి దేవుడు ఒక్కదాని గురించి అయినా బయలుపరచాలని నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి అడిగి, ప్రభువా నేను ఏ ప్రేయర్ టాపిక్ చెప్పాలి అనేసి అడిగి నేను చెప్తున్నాను. ఈరోజు ప్రేయర్ టాపిక్ మీడియా గురించి చెప్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీడియాలో ప్రతి విషయాన్ని ఎన్నో విషయాలు, కొన్ని విషయాలు వైరల్ అవుతాయి, కొన్ని విషయాలు వైరల్ కావు. వైరల్ అయ్యే విషయాలు కొన్ని మంచివి ఉన్నవి, కొన్ని చెడువి, సాతానుకు అనుగుణంగా ఉన్నవి, సాతానుకు అనుగుణంగా లేనివి కూడా ఉన్నాయి. సేవకుల గురించి, దేవుని గురించి, మరి
ఎన్నో వాటి గురించి ఉన్నాయి కదా, మరి అవి అందులో నిజాలు ఎన్నో అబద్ధాలు ఎన్నో మన కళ్ళతో చూస్తే, కానీ మన కళ్ళతో చూసేది కూడా నిజము ఉండొచ్చు, అబద్ధము ఉండొచ్చు. ఇది అందరూ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని విషయాలు కల్పితాలు, కొన్ని విషయాలు కల్పితాలు లేకుండా ఉన్నాయి. దేవుని ఎదుట నిజమైనవి, దేవుడు సృజించినవి నిజమైనవి కాని కూడా ఉన్నాయి. అన్నిటినీ కలిపేసి మీడియా ముందు వైరల్ చేయడం, మీడియా ముందు తీసుకురావడం జరుగుతుంది. సేవకుల గురించి కానీ, క్రిస్టియన్స్ గురించి కానీ, ఇతర విషయాల గురించి కానీ, ఎన్నో చావులు బ్రతుకులు జన్మించడం, ఇవన్నీ విషయాల గురించి కూడా మీడియా గురించి మనకు ఇప్పుడు లేస్తే జరిగే విషయాలు, ప్రతి విషయాల గురించి కూడా మీడియానే మనకు తెలియజేస్తుంది. ఆ మీడియా గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నిజాలని అబద్ధాలు కూడా ఉంటున్నాయి. మరి దేవుడు దేన్నో మన హృదయము తెలుసుకోవడానికి మన దేవుడు సహకరించాలి మనతో. దేవుడు మనకు బయలుపరచాలి. ప్రతిదాన్ని చూసి మనం భయపడొద్దు. దాన్ని భయపడి మనం దాసులము కావద్దు. దేనికి కూడా సాతానికి దాసులము కాకుండా ఉండాలి అంటే మనం దేవునితో సహవాసం ఉండాలి, దేవునిపై భయంతో ఉండాలి. కాబట్టి మీడియాలో చూసి దొంగతనాల గురించి, మరి స్కూల్లో జరిగే కొన్ని కేసెస్ గురించి కూడా చూస్తున్నాము. పిల్లల్ని చంపడము అవన్నీ కూడా చూస్తున్నాము. అందులో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో జరిగే మార్పులు కూడా చూస్తున్నాము. అవన్నీ కూడా కొన్ని నిజాలు ఉంటున్నాయి, కొన్ని మనుషులు సృజించినవి కూడా ఉంటున్నాయి. కాబట్టి మరి ఏదైనా మరి దేవుడు ఆజ్ఞ ఇస్తేనే జరుగుతుంది. కొన్ని మన మనుషులుగా మనం తప్పిదములు చేసినప్పుడు కొన్ని తప్పిదం జరుగుతుంది, దేవుడు వాటిని ఆజ్ఞాపిస్తాడు. మరి అన్నిటిని కూడా మనం దేనికి భయపడకుండా మరి ముందుకు వెళ్ళాలి అంటే దేవునిలో ఉండాలి. ఈ విషయం అయితే అందరికైతే తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని కూడా దేవుని వైపే చూసి మనం నమ్మాలి. భయపడడం అనేది జరగకూడదు. ఎందుకంటే మనం యేసయ్య బిడ్డలం కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు మీడియా గురించి కాబట్టి అందరూ మీడియాను ఉద్దేశించి ప్రేయర్లో పెట్టండి, మరి దీవెనలు పొందుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు చెప్పిన ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్ చేసే వాళ్ళు ఉండొచ్చు. దేవుడు ఎవరినో ఒకరిని అయితే సిద్ధపరిచే ఉంటాడు. తెలుసున్న ఇప్పుడు నేను ఆయన సాక్షిగా నన్ను వాడుకుంటున్నట్లు ఆయన పనులు చేయడానికి ఎంతో మందిని వాడుకుంటున్నాడు. అదైతే అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు జీసస్ని యాక్సెప్ట్ చేయండి, బిలీవ్ కండి, మారు మనసు పొంది రక్షణ తీసుకోండి. తద్వారా మనం ఆయన రాజ్యానికి కొనిపోబడతాము. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము. సరే ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. బాయ్.